హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సూరజ్ దక్షిణామూర్తితో మాట్లాడుతూ ఉంటాడు. అయితే దక్షిణామూర్తి మాటలకు శివనారాయణకు డౌట్ వచ్చి చూస్తూ ఉంటాడు. కార్తీక్ దీప మరోవైపు చూస్తూ ఉంటారు. ఇక దక్షిణామూర్తి వెళ్ళిపోగానే శివనారాయణ సూరజ్ దగ్గరకు వచ్చి నువ్వు దక్షిణామూర్తి మనిషివా అని అడగడంతో దక్షిణామూర్తి ఎవరు సార్ అని సూరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇందాక ఎవరైతే మాట్లాడావో అతనే దక్షిణామూర్తి. నీకు తెలియకుండా ఎలా అతనితో మాట్లాడుతున్నావు అని శివనారాయణ అడుగుతూ ఉంటే, తెలియదు సార్, అతను ఏదో అడుగుతున్నారు, నేనే దానికి సమాధానం చెప్తున్నాను అని సూరజ్ చెప్తూ ఉంటాడు. ఏమడిగాడు నిన్ను అని శివనారాయణ అంటూ ఉంటే, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి అని సూరజ్ చెప్తూ ఉంటే, మరి నువ్వేం చెప్పావు అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. ఇలాంటివి నన్ను అడగకూడదు సార్, కావాలంటే శివనారాయణ గారు లోపలే ఉన్నారు, వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతే సార్ అని సూరజ్ అనడంతో, అంతేనా, మరొకసారి ఎప్పుడు కూడా ఆ మనిషితో నువ్వు మాట్లాడొద్దు అని శివనారాయణ అనడంతో, ఎందుకు సార్ అని సూరజ్ అయితే అడుగుతూ ఉంటాడు. మాట్లాడొద్దని చెప్తున్నాను కదా అంటూ శివనారాయణ సూరజ్పై సీరియస్ అవుతూ ఉంటాడు. కార్తీక్ దీప అదంతా చూసి, బ్రదర్ ఒకసారి ఇలా రా అంటూ కార్తీక్ సూరజ్ని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. బ్రదర్, నా మీద సార్ సీరియస్ అవుతున్నారు, నేనేం చేశాను బ్రదర్ అని సూరజ్ అంటూ ఉంటే, నీకు అంతా తర్వాత చెప్తాను, నువ్వు ముందు వెళ్ళి వర్క్ చేసుకో అంటూ కార్తీక్ సూరజ్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక ఇంతలో శౌర్య అయితే నేరుగా స్కూల్ నుంచి అక్కడికి ఆఫీస్కి వచ్చేస్తుంది. హాయ్ ముద్దుల తాత అని పిలవడంతో, ఏంటే డైరెక్ట్గా స్కూల్ నుంచి ఇటే వచ్చినట్టున్నావు అని శివనారాయణ అడుగుతూ ఉంటే, నాన్న నన్ను రమ్మన్నారు అని శౌర్య అంటుంది. నాన్న రమ్మన్నాడని చెప్పడం కాదు, ఎందుకు రమ్మన్నాడో కూడా చెప్పు అని కార్తీక్ అంటూ ఉంటే, నువ్వు నా గురించి చెప్పే ఉంటావు కదా నాన్న, చెప్పడం ఎందుకు, చూపిస్తాను అంటూ శౌర్య ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తుంది. అది చూసి శివనారాయణ, ఇదేంటే నీకు ఇన్ని తక్కువ మార్కులు వచ్చాయి, అసలు నువ్వు మొత్తం సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యావు కదా అని శివనారాయణ అడుగుతూ ఉంటే, 5th క్లాస్ కూడా పూర్తి చేయని దీప కూతురు క్లాస్ ఫస్ట్ వస్తుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు తాత అంటూ జోష్న అక్కడికి వస్తుంది. తల్లికి తగ్గ తెలివితేటలే పిల్లలకు ఉంటాయని ఓసారి నువ్వే చెప్పావు కదా తాత, దానికి పాపం శౌర్య ఏం చేస్తుందని జో అంటూ ఉంటే, నేను చెప్పిన సందర్భం వేరు, దాన్ని నువ్వు అర్థం చేసుకున్న విధానం వేరు. సరే, ఒక పని చేద్దాం, ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం శౌర్య ఇక్కడికి వస్తుంది, శౌర్యకి నువ్వే ట్యూషన్ చెప్పాలి అని శివనారాయణ అనడంతో జోష్న అయితే షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. కార్తీక్ దీప నవ్వుకుంటూ ఉంటారు. తాత, నేను శౌర్యకి ట్యూషన్ చెప్పడం ఏంటి అని జో అడుగుతూ ఉంటే, నీకు శౌర్యకి ఏమైనా సంబంధం ఉందా, లేదు కదా, అన్నేమైనా నువ్వు చదివిస్తున్నావా, లేదు కదా, అయినా సరే నువ్వు మాట్లాడతావు. ఒకరి వ్యక్తిగతం గురించి మనం చనువు తీసుకోకూడదు, తీసుకుంటే ఇదిగో ఇలాంటి పనిష్మెంట్లే ఉంటాయి. ఏ నోటితో అయితే నువ్వు శౌర్య చదువుని ఎగతాళి చేశావో అదే నోటితో నువ్వు శౌర్యకి చదువు చెప్పాలి, ఇది నా ఆర్డర్ అని చెప్పి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పు జో, నాకు రానివన్నీ నువ్వే చెప్పాలి అని జోష్నని శౌర్య అడుగుతూ ఉంటే, ఏం చెప్పాలి, ఇది ఆఫీస్ అనుకున్నారా, ప్లే స్కూల్ అనుకుంటున్నారా, పిల్లల్ని ఆఫీస్కి తీసుకురావడం ఏంటి బాబా అని జోష్న అడుగుతూ ఉంటుంది. మా పిల్ల మా ఇష్టం, నిన్నెవరు దాని చదువు గురించి మాట్లాడమన్నారు అని కార్తీక్ అంటూ ఉంటే, బుద్ధి లేక అని జోష్న అంటుంది. కాదా, అందుకే ట్యూషన్ నువ్వే చెప్పాలి, పైగా నీ అంత అందమైన టీచరు నా కూతురికి దొరకొద్దు అని కార్తీక్ అంటూ ఉంటే, శౌర్య పిన్ని దగ్గర బాగా నేర్చుకో అమ్మా అని దీప అంటుంది. పిన్ని అని పిలవాలా అని శౌర్య అడుగుతూ ఉంటే, జో అని పిలువు చాలు అని జోష్న అంటుంది. తను ఇప్పుడు పాఠాలు చెప్తుంది కాబట్టి జోని మిస్ అని పిలువు అని కార్తీక్ అనడంతో, ఇది బాగుంది నాన్న, జో మిస్, జో మిస్, నువ్వు నాకేం చెప్తావు అంటూ శౌర్య జోష్నని ఆడుకుంటూ ఉంటుంది. 5th క్లాస్ చదవని మీ అమ్మ లాంటి వాళ్ళైతే నీకేం చెప్పలేరు, కానీ మాస్టర్ డిగ్రీలో ఉన్న జోష్న గారు టీచర్స్ కూడా ట్యూషన్ చెప్పగలరు, కాబట్టి నువ్వేం కావాలన్నా అడగొచ్చు అని కార్తీక్ అంటాడు. సరే నాన్న, జో నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తావా, ఆకాశం తెల్లగా ఎందుకు కనిపిస్తుంది అంటూ శౌర్య జోష్నని పిచ్చి ప్రశ్నలు అడిగి విసిగిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి పారిజాతం వస్తుంది. ఏంటే నువ్వు ఆఫీస్లో ఉన్నావేంటి, నువ్వేంటే తల పట్టుకున్నావు అని పారిజాతం అంటూ ఉంటే, జో నాకు ట్యూషన్ చెప్తుంది, ముద్దుల తాత చెప్పమన్నాడు అని శౌర్య అంటూ ఉంటే, అది అంత మంచి పని చేయదే, అర్థమైంది, ఏమైంది తల పట్టుకున్నావు అని పారిజాతం అడుగుతూ ఉంటే, ఇది అడిగిన ప్రశ్నలకి
తల గోడకేసి కొట్టుకోవాలనిపిస్తుంది అని జోష్న అంటుంది. కానీ గోడ పడిపోతుందని ఆగిపోయిందని కార్తీక్ అంటూ ఉంటే, నువ్వు ఆగరా, ఊరికే దాన్ని ఏడిపిస్తూ ఉంటావు. చూడు జోష్న, పిల్లలకి చదువు చెప్పడం ఒక ఆర్ట్ అని పారిజాతం అనడంతో, అవునా దాదా నువ్వు కూర్చో, ఈసారి నీకేమైనా డౌట్స్ ఉంటే గ్రానీని అడుగు చెప్తుంది. నేను వెళ్ళిపోతాను, చదువు చెప్పడం ఒక ఆర్ట్ అన్నావు కదా, నిన్ను మించిన ఆర్టిస్ట్ ఉండరు, బాగా చెప్పు అంటూ జోష్న అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఇదేంటిది, నన్ను ఇలా ఇరికించేసి వెళ్ళిపోయింది అని పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటే, చెప్పు పారు అని కార్తీక్ అంటాడు. మ్యాథ్స్ చెప్తావా అని శౌర్య అడుగుతూ ఉంటే, నాకు లెక్కలు రావు కదా అని పారిజాతం అంటుంది. ఇంగ్లీష్ చెప్తావా అని శౌర్య అడుగుతూ ఉంటే, ఒరే కార్తీక్, నీ కూతురేదో అడుగుతుంది చెప్పరా అని పారిజాతం అంటూ ఉంటే, ఒప్పుకున్నావు కదా చెప్పు, అవతల మాకు చాలా పనులు ఉన్నాయి, పద్దీప అంటూ కార్తీక్ దీపాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెప్పు జోగ్రాని అని శౌర్య అడుగుతూ ఉంటే, అయ్యో నాకు తెలుగు తప్ప ఏమీ రావే అని పారిజాతం అంటుంది. సరే అయితే పద్యాలు చెప్పు అని శౌర్య అడుగుతుంది. మరోవైపు సూరజ్ సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటే, ఇంతలో అక్కడికి కార్తీక్ దీప వచ్చి చూస్తూ ఉంటారు. అక్కడ అంతా ఎంటర్టైన్మెంట్ జరుగుతూ ఉంటే, బ్రదర్ ఏంటి ఈ ప్రపంచంతో నాకేం సంబంధం లేదన్నట్టు ఎక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నాడు అని కార్తీక్ అంటూ ఉంటే, బావా నీకు ఒకసారి చెప్పాను కదా సూరజ్ సొంత విషయాలు తెలుసుకోమని అని దీప అంటుంది. అలాంటి సందర్భం ఎప్పుడూ దొరకలేదు, ఎలా అడగాలి అని కార్తీక్ అంటూ ఉంటే, ఇప్పుడు సమయం దొరికింది, ఒంటరిగా ఉన్నాడు, మీ అమ్మ నాన్న ఎవరు ఎక్కడుంటారు అని అడుగు అని దీప చెప్పడంతో, సరే నువ్వు నాతో ఉండు. హాయ్ బ్రదర్, ఎంతసేపు వర్కేనా, అలా వెళ్ళి కాఫీ తాగుదాం పదా అని కార్తీక్ పిలుస్తూ ఉంటే, వద్దు బ్రదర్ నాకు ఇప్పుడేమీ తాగాలని లేదు అని సూరజ్ అంటాడు. సరే నేను కూడా ఇక్కడే కూర్చుంటాను అంటూ కార్తీక్ కూర్చుంటాడు. మేడం నాతో ఏమైనా చెప్పాలా అని సూరజ్ అడుగుతూ ఉంటే, నేను ఊరికే వచ్చాను సూరజ్, మీరు మాట్లాడండి అంటూ దీప కార్తీక్కి సైగ చేస్తుంది. బ్రదర్ మంది ఏ ఊరు, అదే అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారా అని తెలుసుకుందామని అని కార్తీక్ అడుగుతూ ఉంటే, సూరజ్ చూస్తూ ఉంటాడు. నాకు తెలిసి నీకు పెద్ద ఫ్యామిలీనే ఉండాలి, లేదంటే ఇన్ని మంచి లక్షణాలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు బ్రదర్ అని కార్తీక్ అడుగుతూ ఉంటే, చెప్పడానికి చెప్పుకోవడానికి నాకంటూ ఎవరు లేరు బ్రదర్, వెనక ముందు ఎవరు లేని వాడిని, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు బంధువులు ఉన్నారు, ఒక అన్నయ్య వదిన ఉన్నారు అని సూరజ్ చెప్తూ ఉంటే, ఎవరు ఎక్కడున్నారు అని కార్తీక్ అడుగుతాడు. ఇదిగో ఇక్కడే ఉన్నారు, నా ఎదురుగానే ఉన్నారు, నా ఒంటరి జీవితంలో దేవుడిచ్చిన బంధుత్వం, అందుకే ఈ ఆఫీస్కి నేను వచ్చిన పని అయిపోయినా మీరు అడగగానే ఉండిపోయాను అని సూరజ్ అంటూ ఉంటే, మా కోరిక కూడా అదే, నీకు ఎవరు లేరని చెప్పావు, నీకు మేమున్నాం అని దీప అంటుంది. థ్యాంక్స్ వదిన, మీరెవరైనా నన్ను ఎవరి తాలూకా అని అడిగితే చెప్పుకోవడానికి నాకు ఒక బంధం ఉంది, బ్రదర్ నాకు ఒక హెల్ప్ చేస్తారా, ఆఫీస్కి వచ్చిన పెద్ద ఆయన గురించి నాతో చెప్తానన్నావు అని సూరజ్ అడుగుతూ ఉంటే, అతని గురించి నువ్వు తెలుసుకోకపోవడమే మంచిది అని సూరజ్ అడుగుతూ ఉంటాడు. అతని గురించి నువ్వు తెలుసుకోకపోతేనే మంచిది అని దీప అంటూ ఉంటే, తెలియాలి దీప, తెలిస్తేనే మరొకసారి జాగ్రత్త పడతారు బ్రదర్, ఆయన పేరు దక్షిణామూర్తి, తాతకి చిన్నప్పటి ఫ్రెండ్, వీళ్ళిద్దరి మధ్య ఒక బంధుత్వం కూడా ఉంది, ఆ డీటెయిల్స్ నీకు అవసరం లేదు, ప్రజెంట్ వీళ్ళిద్దరూ శత్రువులు, దక్షిణామూర్తి నీడను కూడా మా తాత భరించలేడు, ఆఫీస్ కాబట్టి సరిపోయింది, అదే ఎవరు లేని టైంలో వీళ్ళిద్దరు ఎదురు పెడితే కొట్టుకుండా ఉండలేరు, మరి ఆల్రెడీ గొడవ పడ్డారు ఒకసారి, నేనే మా తాతని ఆపాను, లేదంటే ఆ రోజే కొట్టుకునేవాళ్ళు, అవన్నీ వదిలేసాయి బ్రదర్, దక్షిణామూర్తి గారు మా తాతకి శత్రువు, ఇది గుర్తుపెట్టుకో అని కార్తీక్ చెప్తూ ఉంటే, చైర్మన్ గారికి శత్రువు అంటే కంపెనీలో అందరికీ శత్రువులే అని సూరజ్ అంటాడు. మనం మరీ అంతగా చూడక్కర్లేదు, కానీ ఆయన విషయంలో మనల్ని ఎవరు అనుమానంగా చూసేలా ఉండకుండా ఉంటే చాలు అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. నా మీద అనుమానం వచ్చిందంటారా అని సూరజ్ అంటూ ఉంటే, రానివ్వకూడదు ఏ రకంగా కూడా, ఎందుకంటే గొప్ప గొప్ప సంస్థలన్నీ అందులో ఉన్న నమ్మకస్తులు అమ్ముడుపోవడం వల్ల, భయంతో అవతల వాళ్ళకి లొంగిపోవడం వల్ల నాశనం అయిపోతాయి అని కార్తీక్ అంటాడు. అలాంటి భయాలు పెట్టుకోవడం అవసరం లేదు, ఇప్పటి వరకు ఎవరి కోసం ఉన్నా ఇప్పటి నుంచి నేను మీతో ఉంటా, మీతో ఉన్న బంధాన్ని జీవితాంతం కాపాడుకుంటాను అని సూరజ్ అంటూ ఉంటే, ఇంతలో అక్కడికి జోష్న వస్తుంది. ఏంటి ఆ బంధాలు అని అడుగుతూ ఉంటే, దీప గారు నా వదిన అని సూరజ్ అంటాడు. అబ్బో అని జోష్న అంటూ ఉంటే, కార్తీక్ గారు నాకు అన్నయ్య అని సూరజ్ చెప్తూ ఉంటే, మీరంతా ఏదో ఒకరోజు కుటుంబం అయిపోతారని నేను ముందే ఊహించాను, అవసరానికి కలుపుకునే బంధాలు ఎక్కువ కాలం నిలబడవు సూరజ్ అని జోష్న అంటూ ఉంటే, వదిన అన్న నా పిలుపు అవసరం కోసం పుట్టింది కాదు, అభిమానంతో పుట్టింది, కొన్ని నీకు చెప్పినా అర్థం చేసుకునే స్థాయి నీకు లేదు, బ్రదర్ కాఫీ తాగుదాం పదా అంటూ సూరజ్ అక్కడి నుంచి వెళ్తాడు. అన్నింట్లోకి దూరికిపోతావు ఎందుకు, ఎలక పిల్లలాగా, దీపా
పద కాఫీ తాగుదాం అంటూ కార్తీక్ వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీరంతా ఒక్కటైపోయింది నన్ను లేకుండా చేయడానికి అని నాకు తెలుసు బావా. మీరు ఎంతమంది ఏకమైనా మీ అందరికీ నేనొక్కదాన్నే చాలు. సమాధానం చెప్పడానికి ఏం చేస్తారో చెయ్యండి, నేను చూస్తాను అంటూ జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరోవైపు పారిజాతం శౌర్యకి పద్యాలు చెప్తూ అబద్ధాలు చెప్తూ ఉంటే దాని అర్థం అది కాదు జోగ్రాని అంటూ శౌర్య సరి చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శివనారాయణ వస్తాడు. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు అని అంటూ ఉంటే నేనే దీనికి అన్నీ నేర్పిస్తున్నానండి అని పారిజాతం అంటుంది. అంతా చూస్తున్నానండి. చంటిదానికి తెలిసింది కూడా నీకు తెలియనప్పుడు తెలుసని ఎందుకు చెప్పడం, దాని విషయం రాదని చెప్పడంలో తప్పేం లేదు కదా అని శివనారాయణ అంటాడు. అంటే నేను అప్పిచ్చేవాడు వైద్యుడు అనుకున్నానండి అని పారిజాతం అంటూ ఉంటే నువ్వు అనుకున్నది కాదు, అక్కడ బద్దెని గారు రాసింది చెప్పాలి. అంటే నువ్వు చంటిదానికి చెప్తున్నట్లేదు, చంటిద నీకు చెప్తున్నట్టుగా ఉంది అని శివనారాయణ అంటూ ఉంటే నాకు చాలా తెలుసండి అని పారిజాతం అంటుంది. చూశానుగా, ఇంకా నయం చంటిది శ్రీకృష్ణదేవరాయల రచనలు ఏంటి అని అడగలేదు. ఉంటే టీవీ సీరియల్ పేర్లన్నీ వరుస పెట్టి చెప్పేదానివి. శౌర్య, ఇక నుంచి పారిజాతానికి నువ్వు ట్యూషన్ చెప్పు, కనీసం నీ వల్లైనా కొంత నేర్చుకుంటుంది అని చెప్పి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జోగ్రాని, ఈ పద్యానికి అర్థం ఏంటని శౌర్య అడుగుతూ ఉంటే తెలీదే, నాకేం తెలీదు, ఇప్పుడేగా చెప్పారు నాకు నేర్పించమని, నేర్పించు అంటూ పారిజాతం తల గోడకేసి కొట్టుకుంటూ ఉంటుంది. అయితే చెప్తాను విను అంటూ శౌర్య చెప్తూ ఉంటుంది. నా కోసమే రాసినట్టున్నాయే, నా కోసమే అని పారిజాతం తిట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు కార్తీక్ ఫైల్స్ అన్నీ కట్టకట్టి జో దగ్గరకు తీసుకొచ్చి పడతాడు. ఏంటి బావా ఇదన్నీ, స్టోర్ రూమ్లో పెట్టాల్సిన ఫైల్స్ అన్నీ నా ముందు ఎందుకు పెట్టావు అని జ్యోత్స్న అడుగుతూ ఉంటే హలో మేడం, ఇవి స్టోర్ రూమ్లో పెట్టాల్సిన ఫైల్స్ కాదు, మీరు స్టడీ చేయాల్సిన ఫైల్స్ అని కార్తీక్ అంటే ఇన్ని ఫైల్స్ నేను స్టడీ చేయాలా, నా వల్ల కాదని జ్యోత్స్న అంటుంది. నీ వల్ల అవుతుందా కాదా ఇదేం నాకు తెలీదు, మీ లేడీ బస్ CEO దీపగారు మీకేమన్నారు, ఇవన్నీ ఓల్డ్ ఫైల్స్, వీటిని తమరు బాగా డీల్ చేసి ఫైల్స్ అన్నీ అప్డేట్ చేయాలి, పేపర్లన్నీ కొత్తగా ప్రింట్అవుట్ తీసి ఫైల్ చేసి పెద్ద సార్కి ఇమ్మన్నారు అని కార్తీక్ ఆయాసపడుతూ ఉంటే చెప్పడానికి నువ్వు ఎంత ఆయాసపడితే చేయడానికి నేనెంత ఆయాసపడాలో ఆలోచించు అని జ్యోత్స్న అంటుంది. చెప్పమన్నారు, చెప్పాను, చేస్తారో లేదో మీ ఇష్టం. గుర్తుందిగా, CEO గారు చెప్పిన పని చేయకపోతే పెద్ద సారు వేరే పనిష్మెంట్ ఇస్తారు అని కార్తీక్ అంటూ ఉంటే చేస్తాను, తప్పుతుందా, ఇంకా వారం రోజులు ఇదే పని అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అంత టైం మనకు లేదు జ్యోత్స్న గారు, నేను చెప్పిన పని చేసి రేపు ఉదయమే పెద్దసారికి ఇవ్వాలంట, ఇది CEO గారి ఆర్డర్ అని కార్తీక్ అంటూ ఉంటే వినాల్సిన అవసరం నాకు లేదని జ్యోత్స్న అంటుంది. ఓకే, నేను వెళ్ళి పెద్దసారితోనే మాట్లాడతానంటూ కార్తీక్ వెళ్తూ ఉంటే అరే ఆగవయ్యా బాబు, చేయను అనగానే పోవడమేనా, అసలు ఇంత వర్క్ చేయడం నా వల్ల అవుతుందా అని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటే అవుతుంది మేడం, ఇన్నాళ్ళు ఇంతకంటే ఎక్కువే వర్క్ చేసాం, తమరు తిని తిరగడం తప్ప ఇంకేమైనా చేశారా, ఇప్పుడు మీకు వర్క్ చేసే అవకాశం అవసరం రెండూ వచ్చాయి, చచ్చినట్టు చెయ్యాల్సిందే అని కార్తీక్ అంటాడు. నువ్వు మీ ఆవిడ కలిసి నా మీద ఏ రకంగా పాత పగలన్నీ తీర్చుకుంటున్నారా అని జ్యోత్స్న అంటూ ఉంటే అంత లేదమ్మా, ఆ లిస్టు చాలా పెద్దదే ఉంది, నిజంగా నీ మీద పగ తీర్చుకోవాలంటే బాలరాజు గురించి సుమిత్ర అత్తయ్యతో ఎప్పుడో చెప్పేవాడిని, చెప్పలేదంటే మారడానికి నీకు ఒక అవకాశం ఇచ్చినట్టే అని కార్తీక్ అంటూ ఉంటే నా మీద నీకు దీపక్ ఏదో సింపతి ఉన్నట్టు బిల్డప్ ఇవ్వకు బావా, మీరు అవకాశం కోసం చూస్తున్నారు, అవకాశం దొరికిన రోజున నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని జ్యోత్స్న అంటుంది. తెలిసినప్పుడు ముందే జాగ్రత్త పడడం చాలా అవసరం, లేదంటే దీపని చిన్నప్పుడు మీ నాన్నమ్మ ఎక్కడైతే వదిలేసిందో నిన్ను అక్కడికే తీసుకెళ్ళి వదిలేస్తాను అని కార్తీక్ అనడంతో జో షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.